అన్న మీ పేరన్నా? ఈపూరి బాబు. ఎక్కడి నుండి వచ్చారన్న? కొట్టేస్తున్నానండి. ఏంటి సదస్సుకు రావడానికి కారణం ఏంటి? ఏంటి గ్రీవెన్స్‌లు ఏం పెట్టుకున్నారు అసలు యాక్చువల్లీ మీరు? మన కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వారి చొరవతో మొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులో భాగంగా మా తాడేపల్లి మండలంలో ఒడ్డేసంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ రెవెన్యూ సమస్యల గురించి రాధారంగనగర్ వాళ్ళు కానివ్వండి, ఒడ్డేసం ఎంహెచ్ఆర్ నగర్ కానివ్వండి, మా గ్రామంలో ప్రజలు కానివ్వండి, వాళ్ళ ఇళ్ళ కొంతమంది అసైన్లో నివసించేవాళ్ళు, ఆ దేవస్థానంలో భూముల్లో నివసించేవాళ్ళు కానీ 500 మంది పాల్గొన్నారు. ఈ సదస్సు కూడా చాలా సక్సెస్ అయింది. వాళ్ళ చాలామంది సమస్యలు కూడా క్లియర్ చేయడానికి అధికారులు కూడా చొరవ తీసుకొని కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ముగ్గురు వచ్చారు. సమస్యలు కొన్ని ఇక్కడే పరిష్కారం చేయడం జరిగింది. అది ఒక నారా లోకేష్ బాబు గారి చొరవతోనే జరిగిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇక్కడ అంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనం ఏదైనా ఒక సమస్య ఉందంటే గవర్నమెంట్ ఆఫీసులు వెంబడి రోజు తిరుగుతూ ఈరోజు అంటే రేపు అంటే ఎల్లుండి అట్లా రోజు తిరిగే పరిస్థితి అండి మండల కేంద్రాలకి, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ. అలాంటిది గ్రామంలోనే ఒక సదస్సు పెట్టి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళ సమస్యలు వీలైనంత త్వరగా ఇక్కడే పరిష్కరిస్తామని ఇందాక డీటీ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి ప్రోగ్రాన్ని ఇనిషియేట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఈ గవర్నమెంటు ఈ సదస్సు ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో జగన్ ప్రభుత్వంలాగా కాకుండా డబ్బులు ఖర్చు పెట్టి అధికారుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలాగా తిరిగేవాళ్ళు. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రెవెన్యూ అధికారుల మొత్తాన్ని కలెక్టర్ గారితో సహా ఈరోజు ఈ సభా కార్యక్రమాన్ని తీసుకొచ్చి సదస్సుకు తీసుకొచ్చి ఏం సమస్యలు ఉన్నాయి అనేది పరిష్కరించి కొన్ని గమనించి ఆన్లైన్ చేసి వాళ్ళకి సర్వేలు పెట్టి ఏమైతే సమస్య ఉంటే క్లియర్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వచ్చిన జనాలు కూడా చాలామంది కూడా తృప్తిగా ఉన్నారు. మా సమస్య వాళ్ళకి పరిష్కారం అవుతుంది. కొంతమంది 20 సంవత్సరాలు ఉన్న సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు కూడా ఈరోజు కలెక్టర్ గారు కానీ మా మండల తహసీల్దార్ గారు కానీ పరిష్కారం చేయడం జరిగింది. అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఎవరైతే భూ హక్కుదారులు ఉన్నారో ఎవరైనా ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ సదస్సు చాలా బాగుందండి. ఇంతకుముందు కూడా గతంలో తల్లిదండ్రులు చచ్చిపోయి కూడా కొంతమంది ఆన్లైన్లో ఎక్కించుకోకపోవడం కానీ, ఇళ్ల స్థలాల్లో కానీ కొంతమంది పూర్వీకులు ఉంటారు. అప్పటి నుంచి కూడా ఇళ్ల పనులు మార్పించుకోకపోవడం, అడంగలు కట్టకపోవడం, అడంగలు ఎక్కించుకోకపోవడం, పాస్బుక్లు రాకపోవడం, అటువంటివన్నీ కూడా ఇవాళ చాలామంది అర్జీల రూపంలో సమర్పించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి రెవెన్యూ సిబ్బందితో చెప్పిస్తడం జరిగింది. ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల పరిపాలన ఏమనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండంగా ఉందండి. రాగానే ఇచ్చిన హామీల్లో 3 హామీలు చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా స్థానిక ఎమ్మెల్యే లోకేష్ బాబు గారు ఒక టీం లాగా వర్క్ చేస్తూ హామీలను కూడా అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. చెప్పని హామీలు కూడా కొన్ని శాతానికి కూడా రేపు నెలలో ముందుకు వస్తూ ఉన్నారు. చాలా బాగుంది కూటమి ప్రభుత్వం. ఓకే.